మనం ఎన్నో ఆడియో ఫంక్షన్కి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చాము. ఇది చూస్తుంటే ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాదు, మనందరం కలిసి ఒక గుడికి వచ్చినట్టుగా ఫీలింగ్ అనిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన, ఎందుకంటే ఈ కాలంలో మనుషులు భక్తికి దూరం అవుతున్నారు, ఎన్నెన్నో అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వచ్చి మనుషుల్ని భక్తి మార్గం నడిపించే అద్భుతమైన ఒక గొప్ప సినిమా తీసుకొస్తున్న బోయపాటి గారికి, అలాంటి అద్భుతమైన శివుడే బాబులోకి వచ్చి కనిపిస్తే ఎలా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్సే మాకు ఆ ఫైట్ చేసేటప్పుడు ఇందుముని బాయ్ బాబు ఎన్నో సినిమా మేము చేసాం. కానీ ఈ సినిమాలో మేము చేయడానికి ఏంటంటే బాబుగా కనిపించలేదు, బాబు వెనక ఇంకొక శక్తి వచ్చింది, ఆ శివశక్తి వచ్చింది అనే ఫీల్ తోటి ఈ సినిమాలో కంపోజ్ చేయడం జరిగింది అనమాట. అద్భుతమైన ఒక్కొక్క ఫైట్ చూస్తే మేము చెప్పడం కాదు, మీకు టీజర్లో చూశారు. ఇలాంటి సినిమా చూసి 2 గంటలు సినిమాగా కాదు, ఇది ఒక గుడికి వచ్చి అలా ఫీల్ అయిపోయినట్టుగా ఉంటుంది ఈ సినిమా. అంత అద్భుతంగా ఈ తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన సినిమాలో బోయపాటి గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ, బాబుని మా టెక్నీషియన్స్, మా రైట్ హ్యాండ్ లాగా ఉండే మా బద్రన్న, మా సెంట్ టీం అందరికీ, మై సన్, మాతోటి వర్క్ చేసిన మా రాహుల్, మా టీం అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతూ, ఆల్ టెక్నీషియన్స్, శంకర్ మాస్టర్, ప్రకాష్ గారు, ఆల్ కెమెరామెన్స్ అందరూ టీం కలిసి వర్క్ చేసాం. కెమెరామెన్ రామ్ ప్రసాద్ అన్న గారు, తమ్మన్న గారు, ఇలాంటి అద్భుతమైన ఈ సినిమాలో మేము టెక్నీషియన్స్గా వర్క్ చేయటం మాకు ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.